రామకృష్ణరాజును కస్టడీలో హింసించిన కేసులో అరెస్టైన మాజీ ఏఎస్పీ విజయపాల్ అప్రూవర్గా మారనున్నారా? దీంతో తమ బండారం బయటపడుతుందని ఫ్యాన్ పార్టీ పెద్దలు భయపడుతున్నారా? అందుకే వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గుంటూరు జైలుకొచ్చారా? మాజీ ఎంపీ నందిగం సురేష్ను పరామర్శించేందుకు వచ్చినట్టు బయటకు చెప్పిన అసలు విషయం వేరేలా ఉందా? సజ్జల రామకృష్ణారెడ్డి గుంటూరు జైల్ విజిట్ పై ఇన్సైడ్ స్టోరీ. వైసీపీ ఎంపీగా ఉన్న సమయంలో రఘురామకృష్ణరాజును పోలీసులు కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసు వైసీపీ నేతల మెడకు చుట్టుకుంటోంది. ఫ్యాన్ పార్టీ పెద్దల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ అప్రూవర్గా మారే అవకాశం ఉందన్న సమాచారంతో వైసీపీ నేతల వెన్నులో వణుకు పుడుతోంది. దీంతో తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనని టెన్షన్ పడుతున్నారు. విజయపాల్ నోరు విప్పితే ఇబ్బందులు తప్పవన్న భయంతో అలర్ట్ అయ్యారు. గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విజయపాల్ ను ములాఖత్ ద్వారా కలిసేందుకు ఫ్యాన్ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని టాక్. ఇప్పటికే పార్టీ కీలక నేత అదే జైల్లో ఉన్న మాజీ వైసీపీ ఎంపీ నందిగం సురేష్ ద్వారా విజయపాల్ కు తమకున్న భయాలపై సమాచారం చేరవేశారట. తాడేపల్లి ప్యాలెస్ పెద్దల పేర్లు బయటపెట్టకుండా చూడాలని చెప్పినట్టు వినిపిస్తోంది. ఇప్పుడు ఈ విషయాలు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీలో కీలక నేత. పార్టీ పవర్లో ఉండగా చక్రం తిప్పారు. అన్ని వ్యవహారాల్లో వేలు పెట్టి సకల శాఖ మంత్రిగా ముద్ర వేసుకున్నారు. ఫ్యాన్ పార్టీ ఓటమి తర్వాత కొంతకాలం దూరంగా ఉన్న సజ్జల ఇటీవల మళ్లీ యాక్టివ్ అయ్యారు. పార్టీలో ఏ పదవి లేని ఈ నేతను వైసీపీ అధినేత జగన్ ఇటీవల పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ గా నియమించారు. అటువంటి సజ్జల ఇటీవల ములాఖత్ కోసం గుంటూరు జైలుకు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ అయిన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ 4 నెలల నుంచి గుంటూరు జిల్లా జైల్లో ఉంటున్నారు. తాడేపల్లి నుంచి ఈ జిల్లా జైలుకు 30 కిలోమీటర్ల లోపే దూరం ఉంటుంది. పార్టీ అధినేత జగన్ మినహా మిగిలిన నేతలు పరామర్శించలేదు. అయితే ములాఖత్ ద్వారా సురేష్ను కలిసేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల జైలుకొచ్చారని వినిపిస్తోంది. అయితే దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ కోఆర్డినేటర్ వచ్చింది నందిగం సురేష్ కోసం కాదని, రఘురామకృష్ణరాజును కస్టడీలో హింసించిన కేసులో అరెస్ట్ అయిన రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ కు వర్తమానం పంపేందుకేనని ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో విజయపాల్ A3 నిందితుడిగా ఉన్నారు. కాగా అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ A1 గా, నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ PMSR సీతారామాంజనేయులు A2 గా ఉన్నారు. జగన్ A4 గా ఉంటే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి A5 నిందితురాలు. రఘురామకృష్ణరాజును చిత్రహింసలకు గురిచేసిన కేసులో నిజాలను రాబట్టేందుకు సిఐడి అధికారులు విజయపాల్ ను కస్టడీలోకి తీసుకుని 2 రోజులు విచారించారు. కానీ గుర్తులేదు, తెలీదు అన్న సమాధానాలతో దాటవేశారు. దీంతో మరో 5 రోజులు కస్టడీ కోసం పిటిషన్ వేశారు. ఈసారి విజయపాల్ నోరు విప్పేందుకు సిద్ధమయ్యారన్న ప్రచారం జరుగుతోంది. వైసీపీ కోసం ఇంత చేస్తే తన అరెస్టును ఎవరూ పట్టించుకోలేదన్న ఆవేదనలో రిటైర్డ్ ఏఎస్పీ ఉన్నారట. అందుకే అప్రూవర్ గా మారి వాస్తవాలను చెప్పేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ఈ విషయాన్ని పసిగట్టిన ఫ్యాన్ పార్టీ పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డిని హుటాహుటిన గుంటూరు జిల్లా జైలుకు పంపించారని వినిపిస్తోంది. నేరుగా విజయపాల్ను కలిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెడతాయన్న ఉద్దేశంతో గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ పరామర్శ పేరుతో సజ్జల ఇక్కడికొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. నందిగం సురేష్ ద్వారా విజయపాల్ కు వర్తమానం పంపినట్టు సమాచారం. ఇంతకీ విజయపాల్ కు సజ్జల ఏం చెప్పారు? రఘురామ కేసులో తాడేపల్లి పెద్దల పాత్రపై నోరు విప్పవద్దని రాయబారం పంపారా? లేక తమ పేర్లు బయటపెడితే పరిస్థితి మరోలా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారా అనేది తేలాల్సి ఉంది. విజయపాల్ ను రెండోసారి కస్టడీలోకి తీసుకునేందుకు సిఐడి అధికారులు కోర్టులో పిటిషన్ వేయగానే తాడేపల్లి ప్యాలెస్ లో అలజడి మొదలైంది. అందుకే సజ్జల రామకృష్ణారెడ్డి ఆగమేఘాల మీద గుంటూరు జిల్లా జైలుకొచ్చారని టాక్. విజయపాల్ నిజాలు చెబితే కథ మారే అవకాశం ఉంటుంది. మరోవైపు సజ్జల గుంటూరు జైల్ విజిట్ వ్యవహారం వివాదాస్పదమవుతోంది. ములాఖత్ అంశంపై విచారణ జరపాలని కూటమి నేతల నుంచి డిమాండ్ వస్తోంది. రఘురామకృష్ణరాజును పోలీస్ కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిన నిందితుడిని కలవటమో లేక వర్తమానం పంపడం ఏంటనేది క్వశ్చన్. దీని వెనక ఏదో మతలపు ఉందనే వాదనలు లేకపోలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గుంటూరు జైలుకొచ్చిన మొత్తం ఎపిసోడ్పై విచారణ జరిపిస్తే నిజానిజాలు బయటకొస్తాయన్నది కూటమి నేతల మాట. ఏం జరుగుతుందో చూడాలి.